అన్నయ్య నువ్వు ఊరి పోయినా పల్లె పోయినా మా అన్న సల్లగా ఉండాలి. మా ఇంటికి రాకిడి పట్టుకొని వస్తే నీ చేతికి గట్టి దాకా 500 ఎక్కువ చీరలు పెట్టకుండా రేఖలు పెట్టకండి. చెల్లెలా నువ్వు ఎప్పుడు వచ్చినా బాధ అరుచుకుంటే నా కడుపులుగా బాధలన్నీ తీస్తే కాదు మాట పట్టి బాధ పెట్టకండి. ఎప్పుడు ఏ రోజు కానీ నా భార్య మాటలు బట్టి నాకు ఎవరున్నారు చెల్లెల, నాతో ఒక చెల్లెలు, నాకు వేరే చెల్లెళ్ళు ఉన్నారా, నాకు వేరే తల్లులు ఉన్నారా? ఏడవాబోపు ఏడవాబోపు చెల్లెలా నా చెల్లె
వెంట పెట్టుకొని నంది బావు కాడికి వచ్చి నంది బాగులో స్నానం చేసి అంతాపురం వాళ్ళు ఇంటికి వచ్చినాము. తల్లిదండ్రి చనిపోయి 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 11వ రోజు నాడు తల్లిదండ్రి పేరు పైన తద్దినములు చేసి రామకథలు చెప్పించి గంగిరెద్దులాటలు వాడించి అచ్చగాడికి పిచ్చగాడికి జోగి సన్నమోనికి ధర్మాలు చేసినాం. దాన ధర్మాలు చేసినాం. తల్లిదండ్రులు సమాధులు పెట్టి అయినా 11వ రోజు నాడు దాన ధర్మాలు చేశాం. నా సతి దుర్గామణి, నా చెల్లె దుర్గామణి, నా యొక్క సతీన సువర్ణాదేవి బావ వీరసేన మహారాజుకు ధైర్యము చెప్తూ మరి బావ చదువుకున్నవాడు చక్కటి గుణవంతుడు. నా సతీన సువర్ణాదేవి నేను ఇంట్లో లేనప్పుడు రావి సింహాసనం వేరపోయినప్పుడు మరి నా మెడల్లో నా సతి ఉంటారు కదా, అన్నం పెట్టే కాడ పనులు చెప్పే కాడ ఏమన్నా చెల్లని మాట అన్నా చెల్లె బాధపడతారు, బావని మాట అన్నా బావ బాధపడతాడు. అందుకోసమై చెల్లెలా దుర్గామణి, నా సతి సువర్ణాదేవి, నా చెల్లె కాని బావకు కాని వాళ్ళని ఎన్నడూ ఏ రోజు కానీ ఎప్పుడు పనులు చెప్పే కాడ అన్నం తినే కాడ ఏమన్నా మాట అంటే చెల్లె బాధపడుతుంది, బావ బాధపడతాడు. ఏమన్నా చెల్లెని కానీ బావని ఏమన్నా మాట అన్నావో నిన్ను కొట్టి తిట్టి నీ పుట్టినానికి వెళ్ళగొడతాను జాగ్రత్త అని చెప్పని నా సతి సువర్ణాదేవికి భయం చెప్పాను. ఎప్పుడు భయం చెప్పాను? మేడల్లో చెల్లె చెప్పిన మాట నా భార్య వినడం, భార్య చెప్పిన మాట చెల్లె వినడం, నేను చెప్పిన మాట బావగారు చదువుకున్నవాడు చక్కటి గుణవంతుడు, బావ వినడం, బావ చెప్పిన మాట నేను వినడం. అట్లా తల్లిదండ్రులు చనిపోయి 1 7 2 ఏళ్ళు కొన్ని సంవత్సరాలుగా వస్తున్నారు. 12 కాపురం 10 సంసారం పాల్గొంగిన ప్రకారంగా పొగుతున్నారు. ఎక్కడా చూసిన ధనము ద్రవ్యము ఆస్తి అంతస్తు గొప్పగా పెరిగిపోతున్నారు. ఈ కథలో ఉండగా మరి ఢిల్లీ రాజ్యంలో ఆ రాజ్యం మా తండ్రి ఉన్నప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలించాడు కన్న తండ్రి. ఆ కన్న తండ్రి ఆ రాజ్యాన్ని పరిపాలించి మా తండ్రి చనిపోయాడు కాబట్టి అక్కడ ఉన్న రాజులంతా అయ్యా గోవింద మహారాజా మీ బాబు చనిపోయింది కాబట్టి మీ బాబు వంతుకు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తావా, నువ్వు రాజున్నట్లయితే మమ్మల్ని పరిపాలించుకోమంటావని అక్కడ ఉన్న రాజులంతా ఉత్తరము రాసి పంపారు. నా తండ్రిలో మన రాజ్యము నేను పోగొడతాను, నేనే ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలిస్తాను, నేను ఉన్న ఈ పట్నాన్ని నా భావాన్ని రాజు చేస్తాను అని ఆ బావగారు 700 పిల్లవాళ్ళకు చదువు చెప్పే గురువుగా ఉన్నాడు. బావగారి వద్దకు వెళ్ళి ఇక రాజసింహాసనంలో కూర్చోబెట్టి రాజ్యానికి ఈ ధర్మపురి పట్టణానికి రాజు చేస్తానని ఆ బావగారు ఉన్న స్థలంలో వస్తున్నారు. బావయ్య బావయ్య రావయ్యో బావగారు బావయ్యో
ప్రజలందరూ కర్చకులు కాటమీరు రజక పుత్రులు ఎంతో మందికి చదువు శాస్త్రములు విద్య వినోదం చాలా నేర్పాను. మరి నన్ను పిలిచావు బావా, మరి ఎందుకని పిలిచావు? ఎక్కడికి ప్రయాణం బావగారు? వారి వారు వచ్చారా? వచ్చారో ఇద్దరికి సిద్ధమే ఇలా బావా. ఎవరు సేవ వచ్చారు? ఎందుకు బాధపడుతున్నావు బావా? బావయ్య పాలి వారు రాలేదు, మగవారు రాలేదు, యుద్ధం లేదు. బావయ్య నేను ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించడానికి వెళుతున్నాను. నేను వెళ్ళే ముందు ఎవరు ఎలా ఉండాలి, ఎవరు చెప్తే ఎవరు వినాలని ఆ మాటలు చెప్పుకోవడానికి వచ్చాను. బావయ్య నేను ఢిల్లీ రాజ్యం వెళుతున్నాను కాబట్టి ఇదిగో నేను కూర్చుంటే రాజ సింహాసనం పైన, బావా నేను కూర్చుంటే రాజ సింహాసనం పైన నీవు కూర్చుండి ఈ దర్బాబుని కొట్టడానికి రాజుగా ఉండి అంటే తప్పకుండా దాని కంకణము కట్టుకొని ఎవరు కానీ గ్రామంలో కాపులు కర్ణాలు భట్లు బ్రాహ్మణులు రజకపుత్రులు మన్యవల్లు రాజాదిరాజులు ఎవరైనా భావగారు మరి ఎవరైనా నీ వద్దకు ఈ న్యాయము చేయమని చెప్పని నీ వద్దకు వచ్చి చెప్పినప్పుడు ఎవరి వద్ద 5 రూపాయలు లంచం తీసుకోవద్దు, నువ్వు అబద్ధము వాడవద్దు. బావా దాన కంకణం పట్టుకొని ధర్మనాయమో బావా నువ్వు చెయ్యరాదో ఎంతమంది ఎదురుగా వచ్చారు కానీ బావా బావా అంటే ఓలు పట్టుకున్నారు. ఏంటి అది ఓలు చెయ్యి, మరి నాది ఓలు నా చేయి పట్టుకోవాలి. మరి నువ్వు మంత్రి వాడు, మరి నీరునే పట్టుకో. నీకు నీ కొడుకన్నా నీ బిడ్డ నీకు చిన్నవాళ్ళు నీ చేయి పట్టుకుంటారు. సరే మహారాజు నేను నా తెలివాడు మా బావ. అంటే ఆయన నీకు నీకు నాకు నువ్వుకున్నాక ఏమంటారు? ఆయనకు నీకు నీకు నాకు ఇక్కడ చేపండి లాభగలని బాబా పదవారు చేస్తాను కిందికయి నీ అష్టం పైకమయ్యి రణమలో కత్తి గెలిచి ఇంకా చల్లగా తిరిగిరండి బావగారు. ఆ భావనే రాజసింహాసనం పైన కూర్చోబెట్టి బావ చెప్పాను, బావ చెప్పాను. ఎవరున్నారు? నా తోడబుట్ట చెల్లె వద్దకు వెళ్ళి చెల్లెము చెప్పే వాళ్ళు చెల్లె చెప్పి వెళ్ళిపోతారని. చెల్లా చెల్లా రాము బంగారు తల్లి
ప్రయాణమైనావు మరి వజ్ర వైడూర్య గోమేధిక పుష్పరాగంబుల చేత మణి కిరీటం ధరించుకున్నావు బంగారు భుజగెత్తులు గుబలేని పాకులు మేటి భూషణాలు ధరించుకొని ప్రయాణము కూడా అయినావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నది ప్రయాణము చెల్లా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించుకు వెళుతున్నా పోయే ముందు ఎవరు ఎలా ఉండాలి ఎవరు చెప్తే ఎవరు వినాలి అని ఆ మాటలు చెప్పుకోవడానికి వచ్చాను చెల్లా ఇక్కడ నీవు మీ వదినమ్మ గారు మరి పని వాళ్ళ పనులు చెప్తూ పనులు పండియడము వదినమ్మ గారు బావగారు ఈ ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి ఈ యొక్క పట్టణాన్ని పరిపాలించడం బావగారు వంతు చెల్లా నువ్వు పుట్టినప్పటి నుండి మాకు ధనము ద్రవ్యము ఆస్తి అంతస్తు గొప్పగా పెరిగిపోయినారు నీవు దేవుడు అంటే ఇష్టం దేవుడి పూజలు అంటే ఇష్టము స్థలం ఉండే తాళంపు చెయ్యి నీ చేతికి ఇస్తున్నాను ఎవరన్నా ఇంటి ముందుకు వచ్చేవాడు బిచ్చగాడు జోగి జన్నవాడు పాములోడు పక్కిరోడు ఇంటి వాళ్ళు పుట్టి వాళ్ళు ముసలి వాళ్ళు ఇంటి ముందుకు ధర్మానికి వస్తే నీ నోట లేదనకుండా చెల్లా జయంతి ధర్మము నీవు ఇంటికి ఇలవెల్పు దేవుడు లాంటి వాడవు దేవుడు లాంటి వాడవన్నా ఇంటికి తల పెద్దవు నీవే తల్లి లేకున్నా తండ్రి లేకున్నా నీవే తండ్రివి నీవే తల్లివి నీవే గురువు దైవాన్ని అని భావించుకున్నారు ఈ రోజు చెల్లలాన్ని కొలువెళ్తున్నారు అన్నావు మరి కొలువెళ్ళే వాడివి ఎప్పుడు వస్తావు ఏ వేళ వస్తావని నీ రాత్రి కోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాను అన్నా తల్లి అయ్యా క్షేమంగా వెళ్ళి ఆ భంగతిరిగి రాని పగవాడి అస్తం కిందికి నీ యొక్క అర్థం పైన పొలములోని కత్తి కలిసి సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో విరజిల్లుతూ ఇన్ని రోజుల బట్టి పిచ్చోడారా బట్టలు లేకుండా బరివాత తిరిగా ఏమండి ఎక్కడికి వెళ్తుందామండి అయినా నేను ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించకు వెళ్తున్నాను పోయే ముందు ఎవరు ఎలా ఉండాలి ఎవరు చెప్తే ఎవరు వినాలి అనే ఆ మాటలు చెప్పుకోవడానికి వచ్చాను దేవి మీ చెల్లె భర్త నేను ముగ్గురు ఉన్నావు ఏం చేయాలన్నా ఇంటే మరి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఇంటి పద్ధతులు ఆలోచన క్రమం ఏం చేయాలో తీవ్రంగా చెప్పాలి తీవ్రంగా ఈ ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి రాజ్యాన్ని ఈ పట్టణాన్ని పరిపాలించడం బావగారి వంతు నా చెల్లెలు ధర్మం చేయడము దేవుని పూజలు చేయడం సంతోషంతో నేను మాట్లాడుతున్నాను రా నువ్వు తిట్టకు నన్ను కండుపోతాయి అని రాజకీయ పైన కూర్చున్నాక మరి ఇక ఏం జరుగుతున్నా చూడండి రాజేశ్వరుడు వీరసేన మహారాజు వెళ్ళి రాజశ్రీమాత్రం పరిపాలిస్తూ ప్రజలను కన్నబిడ్డల వల్ల ఫలద్రవ్యాన్ని మంటి పిల్లవల చూస్తూ సుభిక్ష పరిపాలన చేస్తున్నాడు.
అందరిని ఆదరిస్తూ 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్ది గొప్పగా రాజపరిపాలన చేస్తున్నాడు. నా మనములో ప్రేమ కలిగి నా రాజు వద్దకు ఈ రోజు వెళ్ళిపోతాను. స్వామి ప్రాణేశ్వర నాదా నాదా నా ప్రాణనాదా నా ప్రాణనాదా పల్లెలా నీకు వందనాలు నాదా మనలో నా ప్రేమదని నీ వద్దకు నేను వచ్చినానా ఎందుకంటే వచ్చావు దేవి, ఏ బాధలు వచ్చాయో కష్టం చేరవచ్చా దేవి? నాది భాగ్యం నాది ఆస్తి అంతస్తులు ఉన్నవి, భోగ భాగ్యాలు ఉన్నాయి, ధన కనుక వస్తువులు ఉన్నవి. ఇవన్నీ ఉండి ఏమీ లేక లాభమేమి? మరి పూలే చూసి ప్రజలంతా ఏమనుకుంటున్నారు? రాజము భాగ్యము భాగ్యం ఆస్తి అంతస్తులు ఉన్నవి, అన్నకు పిల్లలు లేకపాయ, చెల్లెకు పిల్లలు లేకపాయ, ఇది గొడ్డు రాజమా గొడ్డు దేశమా అని జనమంతా వాపోతున్నారు. స్వామి తిరగరాని గుళ్ళు తిరిగి తీర్థయాత్రలు తిరిగి సురగల్ల దేవతల పూజలు చేసి అన్నకు సంతానం కలిగిన మంచిదే, మనకు సంతానమైన మంచిదే. ఏ గుడి కాడన తపస్సు చేసి భక్తి భావం చేత సంతానం తెచ్చుకుందాం స్వామి. రథం శృంగారించండి, వెళ్ళిపోదాం. దుర్గమ్మని చెక్క బొమ్మ కాక చేంచి నీ చేతికి ఇస్తున్నా, మట్టి బొమ్మ కాక పిసికి నీ చేతికి పవరిన బామ్మ, ఆ భగవంతుని మన సంతానం మనకి ఎలా కలుగుదేవి? నువ్వు చెప్పినట్టుగానే ఈ కసురథములు కొన్ని వరాలు పోసుకొని అచ్చగాడి పిచ్చగాడి జోగి తంగమయ్య పామల వాడు పక్కిన వాడు ఎట్టి వాడి గుడ్డివాడికి దాన ధర్మాలు చేసుకుంటూ యాత్రలుగా తిరిగి వస్తామనుకోని రథం పైన కొలువు తీరివో రామా శ్రీరంగములు కాచూక భద్రయ్యలము ఇరునాడు కర్ణాటక దేశం తిరిగినాము. ఏ దేవుడిక మాకు సంతనం ఇక ఇవ్వలేదు. అడవిలో మరి కమలేశ్వర స్వామి గుడి ఉన్నది దేవి. ఆ గుడి వద్ద వెళ్ళి ఆ చోటికి రమ్మట్టుము దేవి. స్వామి ఇదిగో కమలేశ్వర స్వామి గుడి. ఈ గుడి చూస్తే బూదులు చెలరేగుతున్నారు. ఈ గుడిలో దేవుడు ఉన్నాడా లేడా? భక్తి భావన చేత వరం పట్టినట్లయితే దేవుడు సంతానం ఇస్తాడు, లేకుంటే ఇంటికి వెళ్ళిపోదామని ఆ రోజు భార్య భర్తలము స్వామి గుడి కాడ వరం చెందుతున్నాము. తండ్రి కమలేశ్వర స్వామి మహేష మహేష పాప వినాశ కైలాసవాస కమలేశ్వర
కమలావీశ్వర ఓ స్వామీశ్వర ఎల్లకాలము మరువాలేము కమలావీశ్వర మరి ఎప్పుడు ఆ గుడి కడిగి వరం పడుతున్నాము. మరి ఆకాశం నుండి ఆకలాంటి బ్రహ్మాండ నాయకుడు దివ్య స్వరూపుడు ఆయన గొప్ప దేవుడు అమ్మా దుర్గామణి నాయన వీరశైల మహారాజా నా భక్తులు వచ్చారు కాబట్టి ఇదిగో తప్పక సంతానం ఇస్తున్నానని 2 బాలవాడి ఫలములు తీసుకొచ్చి ఆ బయట గుంపులో దేవుడు వేశాడు. అమ్మా నీకు ఒక కొడుకు ఒక బిడ్డ పుడతాది, 2 కమల పిల్లలు పుడతారమ్మా అని మాట్లాడి దేవుడు ఆకాశం వెళ్ళిపోయినాడు. ఆకాశ మార్గము నుండి భగవంతుడు 2 బాలమామిడి ఫలములు పొంగులో వేశాడు. 3 ముచ్చట్లు ఏమన్నాడు? అమ్మావో తల్లి దుర్గామణి ఇంటికి వెళ్ళి ఫలములు అనుభవించండి, నీకొక్క కొడుకు ఒక బిడ్డ కవల పిల్లలు జన్మిస్తారమ్మా. తప్పత్తు వెళ్ళిరాని నే భగవంతుడు మాయమై ఆకాశ మార్గం నుండి వెళ్ళిపోయాడు. ప్రాణేశ్వర ఆనందమానందమాయే నా మనసు సంతోషమాయే ఆనందమానందమాయే ఫలములు తీసుకుని రకరకాల ఇంటి వద్దకు వచ్చాము. స్వామి వీరసేన మహారాజా, మీరేమో రాజకచ్చేరి పరిపాలించడానికి ఆ సింహాసనం వద్దకు వెళ్ళి రండి. ఈ ఫలములు నేను అనుభవిస్తాను, ఫలములు అనుభవిస్తానని దేవుడిచ్చినటువంటి బాలమామిడి పనులు 2 ఫలములు అనుభవించారు. అనుభవించిన 9 గడియల వరకు ఎక్కడ లేని ఆయాసపడుతూ సూర్యుడిలో పడుతూ బాధపడుతూ ఎప్పుడు బాధపడుతున్నాడో ఆ దేవుని దయ వల్ల, ఆ భగవంతుని దయ వల్ల, పరమేశ్వరుడి దయ వల్ల అందమైన ఆ కొడుకు పుట్టినాడు. అందమైన ఆ బిడ్డ పుట్టినది. పాలులేవో బొమ్మలారా బంగారు బొమ్మలున్నారు. ఒక కొడుకు ఒక బిడ్డ కవల పిల్లలు జన్మించారు. నాకు కొడుకు బిడ్డ ఇప్పుడు జన్మించారు. మరి ఆ బంగారు పుట్టల్లో పిల్లవాళ్ళు ఊపుతూ లాలి పాటలు జోలాలి పాటలు పాడుతున్నారు. తెల్లవార వచ్చే తెలియగా నా స్వామి, తెల్లవార వచ్చే తెలియగా నా స్వామి, మళ్ళీ పరుండే ఊయేరా, మళ్ళీ పరుండే ఊయేరా. నీ తల్లి నీ చెప్తానున్నది, నీ తండ్రి నీ చెప్తానున్నాడు. తెల్లవారు నాయన తెల్లవారు
పేర్చుతున్నాను. నా కొడుకు నా బిడ్డ జన్మించి 15 రోజులు కావస్తున్నది. 15 రోజుల వరకు నా మదిలో ఆలోచన ఇంకొక 6 రోజులైతే 21 రోజు అవుతాది. నా కొడుకు పేరు పెట్టాలి, నా బిడ్డ పేరు పెట్టాలి. పేరు పెట్టాలంటే నా ఇంటికి పెద్ద దిక్కు ఎవరున్నారు? నాకు తల్లి లేకున్నా, తండ్రి లేకున్నా, అత్తమామలు లేకున్నా, ఎవరు లేకున్నా పుట్టిన అన్న ఇంటికి పెద్దవాడు, పెద్ద దిక్కు. నా అన్నయ్య నాకు దైవం, నాకు భాగ్యం, నాకు సర్వస్వం. మా అన్న దేవుడిని నమ్ముకున్నాను. అన్నయ్యకు మరి అన్న కూడా వెళ్ళిపోయాడు. అన్నగారికి ఏమైనా ఉత్తరం రాస్తున్నాను. ప్రియమైనటువంటి అన్నగారికి రాయినది ఏమైనా కానీ చెల్లె దుర్గామణిని అన్న సురగల్ల దేవతల పూజకు వెళ్ళిపోయారు. కమలాయేశ్వర స్వామి గుడి కాడ వరం చెందితే దేవుడు వచ్చాడు. నాకు ఒక కొడుకుని ఒక బిడ్డని సంతానం ఇచ్చాడు. నా కొడుకు నా బిడ్డ జన్మించారు. ఇప్పుడు 15 రోజులు కావస్తున్నది. ఇంకొక 6 రోజులైతే 21 రోజు. దయగల నాన్న ధర్మదాత, నీ బంగారు నోటికుంట పేరు పెట్టాలి. నీవి రావాలి. నీ నోటనే నా కొడుకు పేరు, నా బిడ్డ పేరు పెట్టాలన్నా నీ చెల్లి దుర్గామణిని రాస్తున్నాను అని ఎప్పుడు రాశాను ఆ ఉత్తరం ప్రధాని రామన్న చేతికి నాయన ఓ రామన్న ఈ ఉత్తరం తీసుకువెళ్ళి ఢిల్లీ అత్యపురంలో మా అన్నగారు ఉన్నారు, అక్కడ కొలువు చేస్తున్నాడు. ఈ ఉత్తరం మరి ఉత్తరం తీసుకువెళ్ళి అన్నగారికి అందజేయండి. మహారాణి గారు ఎప్పుడు ఆ ఉత్తరాన్ని తీసుకొని ఎలాంటి వెళుతున్నాను. కాలేజీ పిల్లలు రన్నా కన్ను కొట్టి పిల్ల తుండిరా ఒరి బాగుండదని పోదు కొట్టుకుంటా మాయ మాటలు నమ్మి కోతి రాతమ్మి మెడలో పులతుని అమ్మి తెలియ ఏసి రాతమ్మి ఉమ్మేడు ఉడవికి దేవదాసు ఓరు పాలు వేసి మరి ఆ ఉత్తరాన్ని తీసుకొని రాని వచ్చాను. అయ్యా ఓ గోవింద మహారాజా నీకు నమస్తే. నీకు పంగనామాలు పంచాయి, నీకు పంగనామాలు పిచ్చివాడా ప్రణామములు అనాలి. ఏంటనే మాటలు? అయ్యా ఇది ఉత్తరం చదువుకోండి. అయినా ప్రధానమన్నా ఈ ఢిల్లీ రాజ్యానికి వచ్చాడే, అక్కడ ఏం జరిగింది? అక్కడ నా చెల్లి ఎలా ఉన్నారు, బావ ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు ప్రధానమన్నా మహారాజా? మన ఊరి జనులంతా క్షేమంగా ఉన్నారా? మన ఊరి జనులంతా క్షేమంగా ఉన్నారా?
రాజుగారు నీకెళ్ళే నీ బావాస్యమంతా ఉన్నారు రాజుగారు కదా నీ అక్క నీ అక్క నీ అక్క నీ యొక్క దేవల్ల క్షేమంగాను ఉన్నారు రాజుగారు మహారాజు గారు చదువుకున్నావా కాగితం అయినా ఏమని ఉన్నది ఏమన్నది అన్నయ్య నా దయగల నాన్న అవును బ్రహ్మగల నాన్న ప్రేమగల నాన్న నాన్న నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలి అని అన్నాను కొరుపోయిన కానుండి ఓ గగన దేవతలారా గంధర్వులారా గొప్ప దేవుడు ఆ సృష్టికర్త నా తోడబుట్టిన నాన్న ఢిల్లీ రాజ్యంలో ఉన్నాడు నా అన్నం ఏ కష్టం రాకుండా ఏ ఇబ్బంది లేకుండా నిండా నూరేళ్ళు మానని సతగా చూడండి అని ఎగిలేస్త పొద్దులేస్తా భగవంతుని వేడుకుంటూ అన్నా అయ్యో నా వదనమ్మ కన్నా కొడుకులు లేరు బిడ్డలు లేరు నా కన్నా కొడుకులు లేరు బిడ్డలు లేరు అని ఆ భగవంతుని వేడుకుంటూ అయినా కమల విశ్వస్వామి గుడికాడికి వెళ్ళి ఎగిలేస్తే పొద్దులేస్తే ఆ గుడికాడ నేను వరం చెందుతూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దేవుడా నా వదనమ్మ కన్నా కొడుకులు కావాలి బిడ్డలు కావాలి నాకన్నా కొడుకులు కావాలి బిడ్డలు కావాలని చెప్పని ఆ గుడికాడ ఎప్పుడు వరము చెందాను కమలా విశ్వస్వామి వరము చేత అన్నా నాకు ఇద్దరు కమల పిల్లలు జన్మించారు ఒక కొడుకు ఒక బిడ్డ అన్నా నీకు మేనల్లుడు మేనగోడలు ఈ ఉత్తరం చదువుకొని నీవు వచ్చి అన్నా నీ యొక్క చేతుల పైన అన్నదానము చేసి నా కొడుకు పేరు నా బిడ్డ పేరు నీ చేతుల పైన పెట్టాలని రమ్మంట ఉత్తము రాసి పంపింది నా చెల్లె పోయిన పడితే కాలిపోయింది ఎంత శుభవార్త ఎంత చక్కటి వార్త నా కొడుకు లేకుండా బిడ్డ లేకుండా నా చెల్లెక కొడుకు చెల్లెక బిడ్డ అయినా ప్రధాని ఎంత సంతోషంగా అరే ఇక త్వరగా నా ధర్మాపురి పట్టణానికి వెళదాం అశ్వాన్ని కట్టండి సరే మహారాజా వెళ్దాం వెళ్ళండి కూర్చున్నాయి అమ్మో ఇది ఇరుగదిన్నర పాచను కొడుతుంది అమ్మో వరే కూర్చోలే పోదాం అయినా అశ్వం పైన కొలువై కూర్చుండి అశ్వం పైన కొలువై కూర్చుండి నోరు మూసుకో అబ్బా కళ్యం ఎక్కువ పట్టండి అవుతాను అరే కళ్యం ఎక్కువ పట్టండి అయ్యా ఆ గుర్రము గుర్రమే గాని ఇది గాడిద కూడా వస్తుంది వాళ్ళకి అతిక్రమం అయింది అయ్యా ఈ గుర్రాలు గాడిద ఊరవతల కలిసి మెత్తాని అవిడికి ఏమైంది నాకు తెలియదు బాంచను గుర్రానికి గుర్రం పుట్టింది పూత మాత్రం గాడిది పూత వస్తాను ఎట్లా అంటే కాకి కోయిల పుట్టినట్టు
కాకి కోయిల పుట్టినట్టయ్యా అలా నా తప్పే లేదయ్యా ఏమిరా వానరా అయ్యా అయినా ఇక రండి వెళదామని చెప్పండి వెళ్దామని అశ్విన్ బిడ్డ కొలువై కూర్చుండి అలావిడిగా ధర్మాపురి పట్టణం చేరుకున్నాం వచ్చాము దేవుడిలో రాని కట్టేసి అయ్యా నీ కోడలు చూసావు, నీ కోడల్ని మేనల్లుడు, నీ మేన అల్లుడిని, మేనగోడలు వాళ్ళు ఎక్కడ ఉన్నారా చూద్దాం. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇట్లాను వయ్యా ఇగో నీ అల్లుడు అంకుల్ అంకుల్ అలానే నేనే శైలాటోయి చిన్న పొల్లగా ఇంక పిచ్చలు ముద్రలే కాలు పిచ్చలు ముద్రలే ఇక పోయి మీ కూడలేదు బంగారు తల్లి కాలకాడాలు ఉన్నాయి పుట్టుడు పుట్టుడలు కాలకాడలు పెట్టుకో ఇట్లా అంటుంది మా 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 అంటాను. అయ్యో మీ కోడలకు ముందిరిక్కలు చూసినాయే వాళ్ళు పెద్దలురా. పెద్దలు దూషించిన వాడు గద్దయి జన్మిస్తాడు. పెద్దలు ఎప్పుడు కూడా దూషించకూడదు, తీవ్రం ఉండాలి వాళ్ళతోని. అవునా సరేనయ్యా ఇక్కడికి వచ్చాము కానీ ఏవా అయినా అలావుడిగా రానే వచ్చాను. ఇక నా పొట్ట ఉంటుంది. మరి నా చెల్లె వద్దకు వెళ్ళి చెల్లెతో మాట్లాడతాను. చెల్లా చెల్లా మావయ్య చెల్లా చెల్లా నమస్కారం. చెల్లా బాగున్నావా తల్లి? మీ దయా కరుణ కటాక్షం చేత ఈ ప్రభులో ప్రజలందరూ మేము కూడా సుఖ సంతోషాలతో క్షేమంగానే ఉన్నామన్నయ్యా. బాగున్నాడా? బావయ్య బాగున్నాడు. నా మేనల్లుడు, నా మేనగోడలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అన్నయ్య మేనప్పుడు మేనల్లుడు బంగారు తొట్టలో ఉయ్యాలుతున్నారు. మీ వద్ద క్షేమంగా ఉంటున్నావా అన్న? అమ్మా చల్లగానే వచ్చాను. అన్న ఎప్పుడు వస్తాడు, ఏ వేళ వస్తాడు అని రాక కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నీవు రావడంతో నా జన్మ తరించాలి, పట్టణమే భావనమైనది. మేనల్లుడు మేనకోడలు అదిగో నా బిడ్డ నా కొడుకు బంగారు తొట్టెలో ఉయ్యాలు నా మేనల్లుడు నా మేనగోడలు ఎక్కడ ఉన్నారు వాళ్ళని అదే అలావిడిగా తొట్టె కాడికి రానే వచ్చా. తొట్టెల్లో చూడగానే ఇద్దరు పిల్లవాళ్ళే నా మేనల్లుడు మేనగోడలు. నిండు ఎలా ఉన్నారు వాళ్ళంటే నిండు పున్నము నాడు చంద్రుడు వెన్నెల వెలుగు ఎంత అందంగా ఉంటుందో ఆ పిల్లవాళ్ళ చూడగానే తలుపు పక్కన పడుతున్నారు. ఏమి అందము, ఏమి చందము. నా మేనలుడు మేనగోడలు తలుపు పక్కన పడుతున్నారు. పిల్లవాళ్ళ ఎత్తుకొని నా మేనలుడు మేనగోడల్ని చేతుల పైన ఎత్తుకొని ముద్దాడి, దేవుడా తొక్కి నా భూతల్ని తోడుగా ఉండుమా, కాశేడు సూర్యుడ కర్ణించుము, తొక్కి నా భూతల్ని తోడుగా ఉండుము, గగన దేవతలారా గంధర్వులారా సృష్టికర్త గొప్ప దేవుడా నా మేనలుని మేనగోడల్ని నిండా 100 ఏళ్ళుగా చల్లగా చూడమని ఆ గొప్ప దేవుని ఏడుకున్నాను. భగవంతుడు ప్రార్థించి మేనగోడల మేనల్లుడిని తొట్టులో పడుకోబెట్టాను. మరి పిల్లవాళ్ళు పడుకోబెట్టి అల్లారు ముందుగా మరి నేను ఢిల్లీ రాజ్యానికి ఎందుకు వెళ్ళాలి? మరి పిల్లవాళ్ళ పేరు పెడతాను. ఈ తెచ్చిన ధనం కూడా చెల్లెకు ఇచ్చాను. నా సరిహద్దుకు వెళ్ళి పిల్లవాళ్ళ పేరు పైన కొంత డబ్బు ఖర్చు పెట్టి పిల్లవాళ్ళ పేరు పెడదామని చెప్పి నా సరితో మాట్లాడతాను.
బొట్టేమో పిచ్చబడ్డది ఏమేమి సారూప పల్లికాయ పచ్చేడం ఏమేసి నూనెవో నా ముజ్జంత మండింది ఐస్ క్రీమ్ నెర్రమన్ అయ్యా గుడ్లు గుడ్లు నీ సంకాలు ఎండుగల గుడ్లు ఇస్తాయ్యా నీ సంకలల్లా చివిలి ఇస్తా చివిలి గుడ్లు ఇస్తాయ్యా గుడ్లు గిన్నెలు గిలాసులు బొడ్డు గిన్నెలే లంగాలే బట్టే ముడ్డీలే బట్టే చీరాలే బట్టే మేము పద్మశాలలో పద్మశాలి వాళ్ళం చీరల బట్టలు ఎలుకల బట్టలు లంగల బట్టలు అనాలి అంటే నాకు పండుసిన ముసలోని మీరు గట్టి నత్తాంది నీ లంగా బట్ట చీరా బట్ట నీ ముడ్డీలే బట్ట అంటాను నేను తీసుకో వెళ్ళు పల్లి పల్లి రెండిత్తల పల్లి గరం గరం పల్లి మూడిత్తల పల్లి అయ్యా తీసుకుంటామని తమాషా 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 సమోసారా 50 రూపాయలకు 2 కిలోలు తంతరా 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 50 రూపాయలకు 2 కిలోలు తంతరా తంతరా 50 రూపాయలు టైన్ ఆత్పాలు 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 అయ్యా తింటా ఆత్పాలు మన కొడుకు లేకున్నా బిడ్డ లేకున్నా నా చెల్లెకు కొడుకు చెల్లెకు బిడ్డ పిల్లవాళ్ళు ఏమి అందము ఏమి సందము అయినా నా మేనల్లుడి పేరు మేనమోడల పేరు ప్రేమతో పేరు పెడదామని మనకు సంతానం లేకున్నా దేవుడు గొప్పవాడు రక్షకుడు రక్షకర్తైన కన్న తండ్రి ఈ చెయ్యలు అంట తప్పకుండా పలికి బొక్కటు అబద్ధం ఆడకుండా చేయమని మీ బావా మీ చెల్లె బతికేవాళ్ళు జీవించేవాళ్ళు వాళ్ళు సత్యవంతులు భక్తిపరులు వాళ్ళ ధర్మము వాళ్ళ జయము దేవుడు మెచ్చి 2 కమల పిల్లలు కలిగింది మనకు సంతానం లేకుండా చెల్లెకి 2 కమల పిల్లలు అంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తున్నది ఏమండి గతనికి నీవే నేను కదా మీ చెల్లె మరి పిల్లల పేరు పెట్టాలంటే నీ చేత కొన్ని లక్షల డబ్బు ఖర్చు పెట్టి ఈనాడు వాళ్ళ పేరు పెట్టండి తక్కువ నువ్వు గుద్దవలసినవి ఉండవలసిన సౌండ్ పాటి ఫుల్ ఎన్నన్న పెట్టు నీవి ఖర్చు అదే ఆస్తులు అయినా పిల్లల పేరు పెడదామని మేళవాళ్ళు పుట్టిన 21 రోజు నాడు రాజాదిరాజులు గ్రామంలో ఉన్న ప్రజలు బ్రాహ్మణులు వేదం తెలిసిన బ్రాహ్మణులు అందరిని పిలిపించగా వచ్చి పిల్లవాళ్ళ పేరు పైన పంచాంగం చూపించి మేనాళ్ళు మేనగోడలు పుట్టిన 21 రోజు నాడు నా చెల్లె వెళ్ళి బావగారు వెళ్ళి కమలాశ్వర స్వామి గుడి కాడ వరము చెందారు కాబట్టి ఆ కమలాశ్వర స్వామి వరము చేత 2 కమల పిల్లలు జన్మించారు కాబట్టి
గుడికి దగ్గర పేరు కావాలి అని ఇలా వాళ్ళని పేరు పడి అన్నదానం చేసి వాళ్ళు పుట్టిన 21 రోజు నాడు మరి ఇలా వాళ్ళ పేరు నేను హల్లుడు కమలసేనారాజు పిల్లవాళ్ళ పేరు పైన అన్నదానం చేసి ప్రేమతో పేరు పెట్టాను. నేను ఢిల్లీ రాజ్యానికి ఎందుకు వెళ్ళాలి? ఇక మేమందరం మా చెల్లె పిల్లలు అందరం కూడా ఈ ధర్మాపురి పట్టణంలో ఉండి ధర్మాపురి పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు. నా చెల్లె ధర్మం చేస్తుంది, దేవుని పూజలు చేస్తున్నది. నా సతైన సువర్ణాదేవి పనులు చెప్తూ పంటలు పండిస్తున్నారు. నా మేనల్ని మేనగోడల్ని కొడుకు లేని వాని బిడ్డలు లేని వాడిని మేనాలని మేనగోడల్ని కంటికి రెప్పోలే కాపాడుకుంటూ నా చేతిలో పోయిన పిల్లవాళ్ళని వేయించడం గొప్పతనం. కానీ మేనల్ని మేనగోడల్ని అమరావతి కమలశీల మహారాజుని ఇక ధర్మాపురి పట్టణంలో చెల్లె చెప్పిన మాట నా భార్య వినడము, నా భార్య చెప్పిన మాట చెల్లె వినడము, నేను చెప్పిన మాట బావగారు నేను చెప్పిన మాట బావగారు బావ చెప్పిన మాట పన్నటి కాపురం పచ్చడి సంసారము పాలు పొందిన ప్రకారంగా పొందుతున్నది. అలాంటి పన్నటి కాపురాన్ని పచ్చడి సంసారాన్ని ఇక నా సతి ఎలా ఇక చేస్తున్నారు. మనోడా చెల్లెకింత కమల పిల్ల పుట్టే కానించి ఒక్కనాడు సువర్ణాను అన్నం భోజనం చేసిన వాడు ప్రాణ ఆరోగ్యం ఉందా? ఏం చేస్తున్నావమ్మని ఒక్కనాడన్నా కన్నెత్తి చూడడాయే పల్లెత్తి పలకడాయే కన్నెత్తి చూడడాయే పల్లెత్తి పలకడాయే
మాట్లాడతలేదు వెళ్ళి పట్టణం వెళ్ళిపోయేది డబ్బు తీసుకొచ్చి చెల్లె చేతుల్లో పెట్టేది అయితే ఆడబిడ్డ ఒక్కతని మర్యాద ఇచ్చిన ఇచ్చిన దాన్ని అమ్ముకొచ్చిన డబ్బు తీసుకువచ్చి రాదు మరి ఆడబిడ్డ చేతుల్లో పెట్టిన ఆడబిడ్డ ఒక్కతని ఇచ్చిన ఇల్వ ఎక్కడో గుట్ట ముండ కొడుకో వీరసేని గాడు ఇంతో కట్టమిస్తే పాడైపోయే ముండో దుర్గా వండి పెట్టమంట కుండో దొరలాడు సొమ్ము వారి సోకు వాళ్ళదైందా ఈ ఊళ్ళే వీరసేన మహారాజు రాజలక్ష్మి వేలుట్లా జనమంది ఆయనకే మొక్కుతున్నారు భర్త భార్యలు అంట తప్పకుండా పలికి మొక్కకుండా అబద్ధమాడకుండా ధర్మమే చేయమని బతికేవారు